హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్, ఎంసెట్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి గురించి మనం చర్చించుకుందాము. అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంసెట్కి అప్లై చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్స్ అండ్ ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది అండ్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి. మీరు ముందుగా అప్లై చేయడానికి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ వాటి గురించి మీకు తెలియాలి. క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీగా ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. మీ క్యాస్ట్ ఏది, మీ ఇన్కమ్ ఎంత, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది తెలిసి ఉంటే చాలు. మీరు ఫస్ట్ నుంచి 10th వరకు అండ్ ఇంటర్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో వాటి డీటెయిల్స్ కూడా కావాలి మనకు. అప్లికేషన్ని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. మీరు ముందుగా మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో TSEAP సెట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఉందా ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. TSEAP సెట్ 2024 ఇక్కడ ఇంతకుముందు మనకు TS ఎంసెట్ అని ఉంటుండే. ఇప్పుడు మనకు TSEAP సెట్ అని వెబ్సైట్ని కొంచెం చేంజ్ చేశారు. TSEAP సెట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని కండక్ట్ చేసేది JNTU. మనం ఇప్పుడు ఇందులో మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి, మనకు కావాల్సిన అప్లికేషన్ ఎలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి, వాటి గురించి, అప్లికేషన్ ఎట్లా కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లికేషన్ ఉంది, ఏ డేట్ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఫీ ఎంత, వాటి గురించి నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డేట్ అండ్ టైం గురించి నేను చూపిస్తాను. ఇంజనీరింగ్ వాళ్ళకేమో 9 మే 2024లో ఫస్ట్ సెషన్ 9 AM to 12 afternoon వరకు ఉంటుంది. అండ్ సెకండ్ డేట్ రోజు అంటే 10 మే రోజేమో 3 PM to 6 PM వరకు ఉంటుంది ఇంజనీరింగ్ వాళ్ళకు. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 11 మే 2024 9 AM to 12 PM. అండ్ 11 రోజే మళ్ళీ రెండో సెషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే 3 PM to 6 PM. అండ్ 12 రోజు కూడా ఉంది మనకు అగ్రికల్చర్ వాళ్ళకి ఎగ్జామ్ 12 మే 2024లో 9 AM to 2 afternoon వరకు ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంది మనకి. ఇక్కడ చూడండి వితౌట్ లేట్ ఫీ కట్టకుండా మనం 6 ఏప్రిల్ 2024 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత లేట్ ఫీతోని 9 ఏప్రిల్ 2024 వరకు 250 రూపీస్ ఎక్స్ట్రా పేతో కట్టుకోవచ్చు. తర్వాత ఇంకా లేట్ ఫీజెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. లాస్ట్ ఎప్పుడు ఉందంటే మనకు మే 4 వరకు 5000 లేట్ ఫీజుతో కట్టుకోవచ్చు. కాకపోతే మీరు ముందుగా చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే అంత అమౌంట్ పే చేయాల్సిన అంత అవసరం లేదు. ముందుగా చేసుకోవడం బెటర్. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫీ చూపిస్తాను మీకు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉందంటే SC STలకు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్లకు వాళ్ళకు 500 రూపీస్ ఉంది. అండ్ నార్మల్గా 900 రూపీస్ ఏమో ఇంగ్లీష్, 900 రూపీస్ జనరల్ వాళ్ళకు. ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ రెండు రాసే వాళ్ళకు SC ST వాళ్ళకేమో అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 1000 రూపీస్. మరియు నార్మల్గా OC అండ్ జనరల్ కేటగిరీ వారు OC అండ్ BC వాళ్ళకు 1800 రూపీస్ ఉంది. ఈ ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ ద్వారా కండక్ట్ చేస్తారు. ముందుగా మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ మీరు పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీరు పేమెంట్ చేసి ఉంటే పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. మనం ఏం పేమెంట్ చేయలేం కాబట్టి మనం ఫస్ట్ పేమెంట్ చేద్దాం. మనం ఇక్కడ చూడండి MPC, BIPC, డిప్లొమా, MBIPC వీళ్ళందరూ మన ఈ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్గా ఉంటారు. ఇక్కడ చూడండి MPC వాళ్ళు మాత్రం. MPC వాళ్ళు ఓన్లీ చూడండి MPC చూస్ చేసుకుంటే యూ హ్యావ్ చూజన్ MPC హెన్స్ ఎలిజిబుల్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓన్లీ. MPC చేసే వాళ్ళు ఇంజనీరింగ్ స్ట్రీమ్ మాత్రమే చేసుకోవచ్చు. అదే BIPC చూడండి, BIPC చేస్తే యూ హ్యావ్ చూసన్ BIPC హెన్స్ ఎలిజిబుల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ఓన్లీ. ఇక్కడ డిప్లొమా చేస్తే చూడండి, డిప్లొమా ఏదైనా చేస్తే డిప్లొమాని బట్టి అది అవకాశం ఉంటుంది. ఇక్కడ డిప్లొమా చేసినప్పుడు కింద ఆప్షన్ ఉందా, ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. MBIPC కూడా సేమ్ అంతే. మనం ఓన్లీ MPC BIPC చేసినప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రీమ్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ నేను MPC వాళ్ళకి చూపిస్తాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటంటే మనం ఇంటర్మీడియట్ జనరల్గా చేసిన వాళ్ళు, MPC BIPC ఇలా చేసిన వాళ్ళు, కానీ మనము MPC BIPC వాళ్ళే కాకుండా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు
రెగ్యులర్ వాళ్ళు చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ వొకేషనల్ వాళ్ళు కూడా మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు, రాయొచ్చు. చూడండి ఇక్కడ వొకేషనల్ కూడా చూపిస్తున్నాను, నేను రెగ్యులర్ క్యాండిడేట్ చూపిస్తాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయగానే తర్వాత మీ ఇంటర్మీడియట్లో రిజిస్టర్ అయిన డిఫాల్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని కూడా మీకు ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు, ఖచ్చితంగా ఏం లేదు. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా, మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అది పర్సనల్ అయి ఉంటే బెటర్, ఫ్యామిలీ వాళ్ళది అయినా కూడా ఏం కాదు, పర్సనల్ అయితే ఇంకా చాలా బెటర్. ఇక్కడ మీరు కేటగిరీని ఎంచుకోండి, కేటగిరీ మీ కేటగిరీ ఏ అయితే అది ఎంచుకోండి. తర్వాత మనం ఇక్కడ కార్డ్ పేమెంట్ మెథడ్ ఎంచుకొని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ సరిగ్గా కొట్టారో లేదో చూసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేశాను, డెబిట్ కార్డ్ ద్వారా చేస్తాను. మీ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏది ఆప్షన్ ఉంటే దాని ద్వారా పేమెంట్ చేసేయండి. మీకు తెలుసు కదా ఆల్రెడీ పేమెంట్ 900 అయితే 923 రూపీస్ పడుతుంది మనకు ట్యాక్స్తో కలుపుకొని. మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది, దాని ద్వారా మనం అప్లికేషన్ ఫిల్ చేసుకో. చూడండి ఇక్కడ మనకు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేసింది. దీని ద్వారా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మన ఇంటర్మీడియట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన డీటెయిల్స్ అన్నీ మనకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, ఆల్రెడీ లక్ష్మమ్మ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అన్నీ వచ్చేస్తాయి డిఫాల్ట్గా. మనం ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అదే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు క్యాస్ట్ ఆల్రెడీ మన డిఫాల్ట్గా మన క్యాస్ట్ ఏదో సబ్ క్యాస్ట్ని మీరు ఇక్కడ ఇచ్చేయాలి. మీ క్యాస్ట్ ఏదైతే అది సబ్ క్యాస్ట్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇగో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఏం అవసరం లేదు. తర్వాత చూడండి మీరు మైనారిటీ నాన్ మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ. ఇక్కడ చూడండి మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని మెన్షన్ చేయండి. మీ ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ఇన్కమ్ తీసి ఉంటారు కదా ఇన్కమ్ సర్టిఫికేట్ని, దాంట్లో మీ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ని ప్రకారంగా మీరు 1 lakh బిలోనా లేకపోతే 1 to 2 lakh బిలోనా మీ ఇన్కమ్ ఎంతనో దాన్ని అక్కడ మన దగ్గర ఇక్కడ ఆప్షన్లో మెన్షన్ చేసుకోండి. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఎంట్రీ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అడ్రస్ ఎంట్రీ చేయండి. మీ అడ్రస్ హౌస్ నెంబర్ ఎంత ఉంటే అంత హౌస్ నెంబర్ని ఎంట్రీ చేయండి. హౌస్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ విలేజ్ అడుగుతుంది, విలేజ్ నేమ్ ఎంట్రీ చేసేయండి. మీ విలేజ్ అయితే ఆ విలేజ్ని ఎంట్రీ చేయండి. తర్వాత మనకి ఇక్కడ విలేజ్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు మండల్ అడుగుతుంది, మండల్ని కూడా మనకు మీ మండల్ ఏదైతే దాన్ని ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది, డిస్ట్రిక్ట్ని మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ని కూడా ఎంట్రీ చేసేయండి. సింపుల్గా మనం ఇలా అప్లికేషన్ చేస్తూ మన మొబైల్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత స్టేట్ని ఎంట్రీ చేయండి. తర్వాత మనం పిన్ కోడ్ని కూడా ఎంట్రీ చేసేయండి. ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీరు ముందే ఎంటర్ చేశారు కాబట్టి అవి 2 డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ చేసిన ఏరియా ఏదైనా అవుతుంది, రూరలా అర్బనా, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. తర్వాత మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి మీరు ఎప్పుడు పాస్ అవుతారు, ఆల్రెడీ పాస్ అయినారా లేకపోతే అపియరింగ్లో అంటే ఈ సంవత్సరంలో పాస్ అవుతారని అడుగుతుంది. మీరు ఆల్రెడీ పాస్ అయితే పాస్ డేట్ ఇయర్ ఇచ్చేసేయండి, అపియరింగ్లో ఉంటే అపియరింగ్ డేట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ కాలేజ్ ఏదో అడుగుతుంది, కాలేజ్ని కూడా ఎంట్రీ మీ కాలేజ్ని కూడా మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు ఏ మీడియంలో చదువుతున్నారో ఆ మీడియాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ మీడియం తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంది, అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్లో మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేసేయండి. మంత్ ఆఫ్ పాసింగ్ మీ ఎస్ఎస్సి మెమో పైన ఉంటుంది, ఎక్కడ ఏ మంత్లో పాస్ అయితే ఆ మంత్ని ఎంట్రీ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంట్రీ చేసేయండి 10th క్లాస్ది. తర్వాత మీరు ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ డిస్ట్రిక్ట్స్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఫస్ట్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటే
డిస్ట్రిక్ట్స్ ఎంట్రీ చేసే టైం లోపల జాగ్రత్తగా చూసుకొని ఎంట్రీ చేయాలి, ఎందుకంటే మనం తప్పు మిస్టేక్ ఎంట్రీ చేయొద్దు కదా. అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన అప్లికేషన్కి మన సీట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఎంట్రీ చేయండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఖచ్చితంగా మీరు మీ బోనఫైడ్ దగ్గర ఉంటాయి, మీ బోనఫైడ్స్ చూసి ఎంట్రీ చేయండి. కావాలంటే మీకు బోనఫైడ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా ఎంట్రీ చేసేయండి. చదువుకున్న డిస్ట్రిక్ట్స్ అని ఎంట్రీ చేసాం, కానీ ఇక్కడ మీ లోకల్ ఏరియా వచ్చేస్తుంది ఓయూ అని. ఇక్కడ మీరు లోకల్ ఏరియా అయితే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ జోన్స్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే. మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, మీకు ఎగ్జామ్ సెంటర్ సిటీ ఎక్కడ దగ్గర ఉంటే ఆ సెంటర్ని ఎంచుకోండి. నేను సెంటర్స్ ఇచ్చేస్తున్నాను, మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు అక్కడే ఇచ్చుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి పోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీరు 3 సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 సెంటర్లు ఇవ్వడం ద్వారా మీకు ఆ 3 సెంటర్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరు మ్యాక్సిమం ఫస్ట్, సెకండ్ సెంటర్లో మీరు పెట్టుకున్న దాంట్లో అదే వచ్చేస్తుంది, టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సెకండ్ సెంటర్ కూడా ఇచ్చేసేయండి, మీకు ఏది దగ్గర అనిపిస్తే అది ఇచ్చేసేయండి. సేమ్ యాజ్ స్టార్ట్ సెంటర్. అండ్ మీ ఆల్రెడీ మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ పరంగానే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేస్తుంది. సేవ్ చేసేయండి అప్లికేషన్, ఎప్పుడైనా సరే సేవ్ చేసిన తర్వాతనే మీరు నెక్స్ట్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మధ్యలో అప్లికేషన్ ఆగిపోతే కష్టం అవుతుంది కాబట్టి. డీటెయిల్స్ నెక్స్ట్ తర్వాత మీరు చూడండి, మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తుంది. మీరు ప్రివ్యూ చూసుకోండి, మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని తర్వాత మన అప్లికేషన్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. సో అన్ని డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా చూసుకొని మీరు ఖచ్చితంగా చూసుకోవడం వల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లం జరగకుండా ఉంటుంది. తర్వాత మీరు అన్ని కరెక్ట్ ఉంటే ఓకే చేసేయండి, సబ్మిట్ చేసేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేసుకోండి, మాడిఫై ద్వారా మనం అన్నింటినీ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం సబ్మిట్ చేయగానే మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ఇట్లా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అవుతుంది. తర్వాత ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ రాసే టైం లోపల మనకు అప్లికేషన్ ఖచ్చితంగా కావాలి కాబట్టి మీరు అప్లికేషన్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో నన్ను డౌట్స్ అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.